రైల్వే స్టేషన్స్లో కూడా ఆత్మలు దెయ్యాలు ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా? అలాంటి రైల్వే స్టేషన్ గురించి మీకు ఈరోజు చెప్తాను. అది మళ్ళీ మామూలు రైల్వే స్టేషన్ కూడా కాదు, ఎప్పుడూ జనాలతో బాగా బిజీగా ఉండే రైల్వే స్టేషన్. అదే అంధేరి రైల్వే స్టేషన్. ఇది ముంబైలో ఉంది. అసలు అక్కడ రకరకాల ఇన్సిడెంట్స్ జరిగాయి. అందులో ఈరోజు మీకు అక్కడ జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్తాను. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు అది అంత హాంటెడ్ ప్లేస్గా మారింది, అక్కడ జరిగిన ఎక్స్పీరియన్సెస్ ఏంటి? అది 2024వ సంవత్సరం. విరాజ్ అనే ఒక పర్సన్ సేల్స్మెన్గా పనిచేసేవాడు. తన ఆఫీస్ ఉండేది డిఎన్ నగర్, అంధేరి. తన జాబ్ చాలా సింపుల్గా ఉండేది. తను ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ కంపెనీ సెల్ చేసే ప్రోడక్ట్స్కి ఆర్డర్ తీసుకోవాలి. అదే తన జాబ్. ఇక దానికి తోడు తన జాబ్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 వరకు మాత్రమే. కానీ ఒకరోజు తనకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. వాళ్ళ మేనేజర్ క్యాబిన్కి పిలిచి ఒక పెద్ద కంపెనీ నుండి ఆర్డర్ వచ్చింది, ఆ ఆర్డర్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా రిసీవ్ అయ్యాకనే నువ్వు ఈరోజు ఇంటికి వెళ్ళాలి అని ఆ మేనేజర్ చెప్పాడు. దానికి విరాజ్ కూడా ఓకే అన్నాడు. తర్వాత మధ్యాహ్నం తన పనులన్నీ కంప్లీట్ అయ్యాక ఆ కంపెనీకి వెళ్ళాడు. అది ఒక కాల్ సెంటర్. అండ్ అక్కడ ఎన్విరాన్మెంట్ చూడటానికి చాలా బిజీగా ఉంది. కనీసం పక్కపక్కనే ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుకోవట్లేదు. ఎవరు చూసినా ఇదేంట్రా బాబు ఇలా ఉంది ఇక్కడ అనుకుంటారు. అక్కడ వెయిట్ చేసి చేసి విరాజ్కి బోర్ కొడుతుంది. ఎందుకంటే ఆ కంపెనీ లోపల చాలా మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి. విరాజ్కి జస్ట్ ఆర్డర్ కన్ఫర్మేషన్ ఐడి కావాలి, దానికి ఇంతసేపు చేస్తున్నారంటారా బాబు అనుకుంటూ సరేలే బోర్ కొడుతుంది కదా అని అలా ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు. మెల్లగా తన ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంతలో తనని లోపలికి పిలిచారు. విరాజ్ లోపలికి వెళ్ళగా తనకి ఆర్డర్ కన్ఫర్మేషన్ ఐడి ఇచ్చేశారు. ఆ డీటెయిల్స్ తీసుకొని బయటికి వచ్చి టైం చూసుకునేసరికి సాయంత్రం 7 గంటలు అయింది. లేట్ అయిపోయిందని వెంటనే తను డిఎన్ నగర్ నుండి అంధేరికి మెట్రోలో వెళ్ళాడు. అంధేరి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ లోకల్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే తను వెళ్లాల్సింది భయాందర్. కానీ అంధేరి రైల్వే స్టేషన్లోకి ఈవినింగ్ 6 PM నుండి నైట్ 10 PM దాకా అవి పీక్ అవర్స్. ఆ టైంకి సాఫ్ట్వేర్ వాళ్ళు లాగౌట్ అయ్యి వస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ ట్రైన్లో వేలాడుతూ వెళ్ళాలి, అంత రష్గా ఉంటుంది. అందుకు విరాజ్ వచ్చే ట్రైన్స్ కొంచెమైనా ఖాళీగా ఉండాలని అనుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అప్పటికే తనకు కొంచెం జ్వరంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తనకి కాసేపటికి ట్రైన్ వచ్చింది. దాన్ని చూస్తేనేమో ఫుల్ రష్గా ఉంది. అరే ఇంటికి ఎలా అయినా త్వరగా వెళ్దాం అనుకున్నా, కానీ ఇంత రష్ ఉందేంటి, పొద్దున లేచి ఎవడి మొహం చూసానో ఏంటో అనుకుంటూ తన బాడీ సహకరించలేక సరేలే కాసేపు రెస్ట్ తీసుకొని వెళ్దాం, అప్పటికి రష్ కూడా తగ్గుతుంది అనుకుని అలా పక్కనే ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. స్లోగా రిలాక్స్ అవుతున్నాడు. ఎప్పుడు నిద్రలోకి వెళ్ళిపోయాడో తెలియదు కానీ పడుకొని అలా నిద్రపోతున్నాడు. ఇంతలో విరాజ్కి సడన్గా మెలకు వచ్చి లేచి చూస్తే స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. మొత్తం నిశ్శబ్దంగా ఉంది. విరాజ్కి ఏమీ అర్థం కాలేదు. అదేంటి, నేనుంది అంధేరి రైల్వే స్టేషనేనా, అసలు ఇంత ఖాళీగా ఉందేంటని అనుకుంటూ ఉన్నాడు. ఎప్పుడు ఫుల్ జనాలతో ఉంటుంది, ఇప్పుడేంటి ఇంత ఖాళీగా ఉంది అని పక్కనే ఉన్న ఆ రైల్వే స్టేషన్ క్లాక్ వైపు అలా చూశాడు. టైం ఏమో అర్ధరాత్రి 1:30 అయింది. ఇంతసేపు పడుకుండిపోయానని అనుకుని మొహం కడుక్కొని వచ్చి మళ్ళీ కూర్చున్నాడు. అప్పటికే ఆ స్టేషన్లో లాస్ట్ ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇక ఏం చేయాలో విరాజ్కి అర్థం కాక ఆన్లైన్లో ఏవైనా క్యాబ్స్ బుక్ చేద్దామంటే ఆ టైంకి ప్రైజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ తను అవి అఫోర్డ్ కూడా చేయలేడు. దానికి తోడు తన ఫోన్ డెడ్ అయిపోయింది. ఇక తనకి ఆ ఛాన్స్ కూడా లేదు. చేసేదేం లేక సరే మార్నింగ్ 4 గంటలకి ఫస్ట్ ట్రైన్ ఉంటుంది, అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు వెళ్దాంలే అనుకున్నాడు. సరే ఇప్పుడు వెళ్ళి కాసేపు పడుకుందాం అనుకుని బెంచ్ మీద కూర్చున్నాడు. కానీ తన వెనక ఒక పిల్లర్ ఉంది. ఆ పిల్లర్ వెనక నుండి ఎవరో తనని చూస్తున్నట్టు అనిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో పిల్లర్ వెనక నుండి కనిపించి వెంటనే దాక్కుంటున్నట్టు అనిపించింది. అలా ఒక 3-4 సార్లు అయింది. విరాజ్ కొంచెం ధైర్యం తెచ్చుకొని వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. కొంచెం రిలీఫ్ అయ్యి ఎక్కువగా ఇమాజిన్ చేసుకుంటున్నానేమో అనుకుని మళ్ళీ ముందు కూర్చున్న బెంచ్ దగ్గరికే వెళ్ళి కూర్చుందామని చూస్తే ఆ బెంచ్ పైన అక్కడ ఎవరో 3 కూర్చుని ఉన్నారు. చూడటానికి చాలా భయంకరంగా ఉన్నారు. ఆ 3 ఆ రైల్వే ట్రాక్ వైపే అలా చూస్తూ ఉన్నారు. విరాజ్కి ఏదో తేడాగా అనిపించింది. ఎందుకంటే
వాళ్ళ ముగ్గురు నార్మల్ హ్యూమన్స్లా అయితే లేరు. వాళ్ళకి కొంచెం దూరంలో ఇంకొక బెంచ్ ఉంటే విరాజ్ అక్కడికి వెళ్ళి పడుకున్నాడు. అలా స్లోగా విరాజ్ కళ్ళు మూసుకున్నాడు. ఇంతలో ఆ ముగ్గురు ఏదో మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. కానీ విరాజ్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ నెమ్మదిగా వాళ్ళ మాటలు ఏడుపులా మారాయి. ఆ స్టేషన్లో ఉన్న నిశ్శబ్దానికి ఆ ఏడుపు సౌండ్ మొత్తం రీసౌండ్లా వస్తుంది. విరాజ్కి భయం మొదలైంది. కానీ కళ్ళు తెరవలేదు. తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది. వీళ్ళు చూడటానికి మనుషుల్లా కూడా లేరు అనుకుని వాళ్ళ వైపు కాకుండా ఇంకొక వైపు తిరిగి పడుకున్నారు. తర్వాత కాసేపటికి ఆ శబ్దాలు అవన్నీ ఆగిపోయాయి. విరాజ్కి కొంచెం ఓకే అనిపించింది. ఇంతలో విరాజ్ కాళ్ళకి ఏదో తగులుతున్నట్టు అనిపించింది. ఏంటి అని లేచి చూశాడు. ఆ ముగ్గురు తన పక్కకొచ్చి వింతగా నవ్వుతూ, నువ్వు కూడా చచ్చిపోతున్నావు కదా అని అడిగారు. అది విన్న వెంటనే విరాజ్ బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎంతసేపు అయినా కూడా అక్కడ స్టేషన్లోని క్లాక్లో చూస్తే టైం అర్ధరాత్రి 1:30 అనే చూపిస్తోంది. జరుగుతున్నదంతా కలనా ఏంటి అనుకుంటూ ఉన్నాడు. కానీ చుట్టూ ఒక్క మనిషి కూడా లేడు. మళ్ళీ ముందు ఏ బెంచ్ మీద కూర్చున్నాడో అక్కడికే వెళ్ళాడు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ముందు జరిగినట్టే జరుగుతుంది. ఎవరో పిల్లర్ వెనక నుండి చూడటం, మళ్ళీ దాక్కోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ విరాజ్ ఈసారి ఆ పిల్లర్ వెనక్కి వెళ్ళలేదు. కాసేపు అయ్యాక తనకి ఏవో అడుగుల శబ్దాలు వినపడుతూ ఉన్నాయి. ఎవరో వెనక నుండి తన భుజం మీద చేయి వేశారు. విరాజ్ తన కళ్ళు నెమ్మదిగా తిప్పి ఆ చేతిని చూశాడు. ఆ చెయ్యి చాలా భయంకరంగా మొత్తం రక్తంతో నిండి ఉంది. ఒక్కసారిగా భయంతో గట్టిగా అరిచి స్టేషన్ బయటికి వెళ్ళిపోదామని చూశాడు. కానీ తనకి దారి కనపడలేదు. ఒక కార్నర్కి వెళ్ళి దాక్కున్నాడు. అక్కడ కాసేపు ఉండేసరికి తనకి మొదట్లో ముగ్గురు మాట్లాడుకుంటున్నట్టుగా అనిపించింది కదా, సేమ్ అలానే మళ్ళీ వినపడుతుంది. ఈసారి నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసేసరికి వాళ్ళ ముగ్గురు వాళ్ళ శరీరాల నుండి రక్తం కారుతూ, రా మాతో కలిసి చచ్చిపో అనుకుంటూ నెమ్మదిగా వాళ్ళు విరాజ్ వైపు వస్తూ ఉన్నారు. విరాజ్ తన బ్యాగ్ తీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. కానీ తన బాడీ అంతా ఏదో బరువుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. తన వల్ల కావట్లేదు. తన ఓపిక అంతా అయిపోయింది. ఎలాగోలా కొంచెం ఓపిక తెచ్చుకొని అక్కడ ఉన్న టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళు ఈసారి కొంచెం స్పీడ్గా విరాజ్ వైపు వస్తూ ఉన్నారు. నువ్వు కూడా చచ్చిపోతున్నావు కదా అని అంటూ వస్తూ ఉన్నారు. విరాజ్ భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ ముగ్గురు ఏమో మాతో వచ్చేయి, మేము కేవలం చనిపోయిన వాళ్ళం మాత్రమే, నిన్ను ఏమీ చెయ్యము అంటూ దగ్గరికి వస్తున్నారు. ఇక విరాజ్ భయంతో మనసులో హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉన్నాడు. అలా చదువుకొని స్పృహ కోల్పోయాడు. మార్నింగ్ ఎవరో క్లీనింగ్ స్టాఫ్ అతను వచ్చి విరాజ్ని లేపాడు. విరాజ్ లేచి టైం చూస్తే ఎర్లీ మార్నింగ్ 5 AM అయింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చిన ట్రైన్ని ఎక్కేశాడు. అప్పటికి ఇంకా చీకటిగానే ఉంది. ఇదంతా జరిగిందా లేక నేనేమైనా కలగన్నానా అనుకుంటూ ఉండగానే ఇంతలో భయాందర్ స్టేషన్ వచ్చింది. ట్రైన్ దిగి అలా ట్రైన్ డోర్ వైపు చూశాడు. ఆ ముగ్గురు ఆ డోర్లో నిల్చుని నువ్వు కూడా చచ్చిపోతున్నావు కదా అని అంటూనే ఉన్నారు. వెంటనే విరాజ్ పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. జరిగిందంతా తన కజిన్కి చెప్పగా ఆ కజిన్, సరే నువ్వైతే పడుకో, లేచాక మాట్లాడదాం అన్నాడు. కానీ విరాజ్ చాలా కంగారు పడుతూ ఉన్నాడు. మళ్ళీ ఆ దెయ్యాలు వస్తాయేమో అని భయపడుతూ ఉన్నాడు. తన భయాన్ని అర్థం చేసుకున్న విరాజ్ కజిన్ ఆశీష్ అనే తన ఫ్రెండ్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పాడు. ఈ ఆశీష్ అనే వ్యక్తి ఎవరంటే ఇతను కూడా అంధేరి రైల్వే స్టేషన్లోనే పని చేస్తూ ఉంటాడు. కాల్ చేసి ఇదంతా నిజంగానే జరుగుతుందా అని ఆశీష్ని అడగ్గా అందుకు ఆశీష్, ఇక్కడ ఇవన్నీ చాలా కామన్, ఎందుకంటే రైల్వే స్టేషన్స్లో చాలా యాక్సిడెంట్స్, ఆత్మహత్యలు లాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ మనం అనుకునే దానికన్నా ఎక్కువ ఆత్మలు ఉంటాయని ఆశీష్ చెప్పాడు. మరి ఆ ముగ్గురు ఎవరో అని విరాజ్ అడిగాడు. దానికి ఆశీష్, అది నాకు కూడా తెలీదు, నీలానే చాలామందికి చాలా విధాలుగా ఎక్స్పీరియన్స్ అయ్యింది, నెక్స్ట్ టైం నుండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే, ఆ దెయ్యాలు నిన్నేమి హాంట్ అయితే చేయలేవు, డోంట్ వరీ అని ఆశీష్ అన్నాడు. విరాజ్కి ఆ రాత్రి లైఫ్ వాల్యూ అర్థమైంది. ఆఫీస్లో ఎంత వర్క్ ఉన్నా కూడా ఈవినింగ్ 5 గంటలకి ఇంటికి స్టార్ట్ అయిపోయేవాడు. అంధేరి స్టేషన్లో అర్ధరాత్రి దెయ్యాల మధ్యలో ఉన్నామంటే చావుకు దగ్గరగా ఉన్నట్టే. రష్గా ఉన్న ప్లేసెస్ హాంటెడ్ కాదు అని మనం చెప్పలేం. లోపల నిశ్శబ్దంగా దాగి ఉన్న ఎన్నో కథలు ఉంటాయి. అవన్నీ ఏదో ఒకరోజు
బయటకు వస్తాయి కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఎలా ఉంది? మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం నుంచి ఏదైనా కరెక్ట్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.